నమస్తే అండి. నిన్నటి నుంచి విజయ్ గారు, యాక్టర్ విజయ్ గారు తమిళనాడులో గెలవడం, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైసీపీ పార్టీ కావచ్చు, లేకపోతే కొంతమంది మిగతా వాళ్ళందరూ కూడా ఆహ్, దాన్ని పోల్చడం. అంటే ఒంటరిగా వెళ్లి విజయ్ గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఎళ్ళకుండా తప్పు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఎళ్ళకుండా తప్పు చేశారా అన్న దాంట్లో అడుగుతున్న దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే, అలాగైతే జగన్ అధికారంలోకొచ్చేవారు. ఇంకొన్నాళ్ళు దోచుకోవడానికి అవకాశం ఉండేదని. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పొత్తు వైపు వెళ్ళడానికి ప్రధాన కారణమే 2019 నుంచి 24 వరకు జరిగిన అరాచకం. అరాచకంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం, హింస పెట్టడం. అది చూసిన తర్వాత ముందు లా అండ్ ఆర్డర్‌ని రక్షించుకోకపోతే మన రాష్ట్రం నష్టపోతుంది. మన రాష్ట్రం వెనక్కిపోతుంది. మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అధోగతి అవుతుందని చెప్పి, తన స్వార్థాన్ని పక్కన పెట్టి, ఆయన పొత్తుకు అంగీకరించారు. అంగీకరించడమే కాకుండా పూర్తిగా తగ్గి, ఎన్నిస్తే అన్ని సీట్లు తీసుకొని, అందరితో కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి, ఆయన ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని కాపాడడం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడం. ఆ దిశగా ఆయన వెళ్లారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి, హీరో విజయ్ గారికి పోలిక పెట్టకూడదండి. ఎందుకంటే హీరో విజయ్ గారు తను ముఖ్యమంత్రి అవ్వాలి, అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టి ముందుకొచ్చారు. అధికారం వచ్చింది. వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మార్పు గురించి రావాలి. ప్రజల్లో రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని పరిరక్షించాలి. ఇలా రకరకాల ఆలోచనలు ఆయనకున్నాయి. ఆ 7 బలమైన సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఎప్పుడైతే బలమైన సిద్ధాంతాలతో పార్టీ పెడతారో, ఆ ఆశయ సాధనకి టైం పడతది. అవకాశం కలిసి రాలేదు. పార్టీ పెట్టగానే ఆయన పోటీ చేయలేదు. తర్వాత 2019లో ఒంటరిగా వెళ్తే ప్రజలు సహకరించలేదు. ఎందుకంటే దానికి కారణాలు నేను చెప్తాను తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు పోటీ పెట్టుకోకపోతే, ఓట్ స్ప్లిట్ అయితే ఒక రాక్షస పాలన వస్తుంది. దాన్ని ఆపాలనే ఉద్దేశంతోటి ఆయన జైలుకి వెళ్ళడం, రావడం, పొత్తు పెట్టుకోవడం మిగతాదంతా తెలిసిందే. అయితే తమిళనాడుతో పోల్చడం ఏంటంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఆయనది అధికారం. ఈయనదొక ఒక ఆదర్శం, ఒక ధర్మ నిబద్ధత గురించి ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఒక ఆరాటం. సో, అధికారం వేరు, ఈ మార్పు కోసం వచ్చే ఆరాటం వేరు. అధికారం కావాలనుకుంటే అధికారం గురించే పరిగెట్టొచ్చు. కానీ ప్రజల మార్పుతో వచ్చిన అధికారం ప్రజలిస్తే నేను తీసుకుంటాను. అధికారం వద్దనడంలా ప్రజలిస్తే తీసుకుంటానని చెప్పడం జరిగింది. తర్వాత సినిమా గ్లామర్ అనేది తమిళనాడులో పనిచేసిందండి. తమిళనాడులో ఎందుకు పనిచేసింది మనం చూసాం. అక్కడ 'ఎంజి రామచంద్రన్' గారు గాని, జయలలిత గారు గాని వాళ్ళు రావడం, ఎదగడం, రాజ్యం చేయడం, ప్రజారంజక పాలన చేయడం. నెక్స్ట్ తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ద్రావిడ ఉద్యమాల చుట్టూ తిరిగినాయి. ద్రావిడ రాజకీయాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ మార్పు ప్రజలు కోరుకోవడం, ఆ సరైన సమయంలో విజయ్ గారు సరైన నిర్ణయం తీసుకొని ఆ మార్పు నేను తెస్తానని ప్రజలకు భరోసా ఇవ్వడంతో అక్కడ విజయ్ గారు వచ్చారు. విజయ్ గారికొచ్చింది వేగం. చాలా వేగంగా అధికారం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది చాలా నిదానంగా నెమ్మదిగా లోతైన పోరాటం. ఎందుకంటే ఈయన నిలకడగా ఉండాలి. రాజకీయాల్లో వేగం కంటే నిలకడ ఇంపార్టెంట్ అన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అధికారం గురించి కాదు అని. సో, ఈ రెండిటికి పోల్చడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే నెక్స్ట్ 'ఎన్టీ రామారావు' గారు వచ్చారు, గెలిచారు. 'ఎన్టీ రామారావు' గారు వచ్చిన టైము రాజకీయాల్లో వాక్యూమ్ ఉంది. ఎంత వాక్యూమ్ ఉందంటే, నలుగురు ముఖ్యమంత్రుల్ని ఫటాఫట్ మార్చడంతోటే ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అసలు కేంద్రం మనల్ని చిన్నచూపు చూస్తుంది అని చెప్పి కాంగ్రెస్ మీద వ్యతిరేకత. వేరే పార్టీ లేదు. పార్టీ పెట్టగానే అప్పటి వరకు ఉన్న సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం చిన్నదైనా కూడా తన సామాజిక వర్గం విపరీతంగా డబ్బు సంపాదించి ఉండడం వల్ల సామాజిక వర్గం డబ్బు పనికొచ్చింది. అలాగే సామాజిక వర్గానికి చెందిన మీడియా పనికొచ్చింది. ముఖ్యంగా ఈనాడు వంటి పత్రిక భుజాన వేసుకొని మోసింది. అలాగ మొయ్యడానికి చిరంజీవి గారికి గాని, పవన్ కళ్యాణ్ గారికి గాని ఎవరైనా ఉన్నారా? లేరు. పైపెచ్చు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఒకటి చెప్తే పేపర్‌లో ఇంకోటొచ్చేది. అలాగే ఎన్టీ రామారావు గారి సమయంలో ఎన్టీ రామారావు గారు ఏం చెప్పినా పేపర్‌లో ప్రజలకు ఏం కావాలో అదొచ్చేది వార్తలు. సో, చాలా తేడాలున్నాయి. ఎందుకంటే ఒక మీడియా తలుచుకుంటే ఎంత చేయగలదన్నది ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయడంలో ఆ రోజు ఈనాడు పాత్రని మరువలేం. అలాగే ఆ కమ్యూనిటీ ఆయన వెనకాతల అండగా సాలిడ్‌గా నిలబడింది. అప్పటికే నిలదొక్కుకున్న కమ్యూనిటీ, ఆర్థికంగా నిలదొక్కుకున్న కమ్యూనిటీ అండతోటి ఆయన గెలిచారు. అదే చిరంజీవి గారి దగ్గరికొచ్చేసరికి
కమ్యూనిటీ దగ్గర డబ్బు లేదు, మనకు సొంత మీడియా లేదు. మన ఆఫీసులో కూర్చొని జరుగుతున్నవన్నీ లైవ్ టెలికాస్ట్‌లో మన ప్రత్యర్థులు చూస్తుండేవారు. అలాగే క్యాండిడేట్ సెలక్షన్ విషయంకి వచ్చేసరికి ఒక రకమైన నమ్మకంతో, విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఇంత ప్రజాదరణ ఉంటే మనం ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకంతో క్యాండిడేట్ సెలక్షన్‌లో ఒక తప్పుదోవ పట్టింది. అది శాస్త్రీయంగా జరగలేదు. ఇటువంటివన్నీ జరిగినాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి మీడియా సహకారం లేదు. ఆయన కుటుంబ సభ్యుల గురించి చెప్పడం, రోజు పని కట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి ట్రోలింగ్ చేయడం మనుషుల్ని. ఇంత చేసినప్పటికీ నిలదొక్కుకొని నిలబడి ఆయన ప్రజల గురించి పోరాటం చేస్తున్నారు. ఆయనకు స్వార్థం ఉంటే అసలు పోరాటంకే దిగరు. కాబట్టి ఆయన చేస్తున్న పని నేనేమనుకుంటున్నానంటే విజయ్ గెలుపుని మనం అభినందిద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి పోరాటాన్ని కూడా మనం చిత్తశుద్ధితో సమర్థించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా చేసిన పోరాటం, ప్రజల గురించి చేసిన పోరాటం మంచి ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఒక పర్యావరణ శాఖ మంత్రిగా అడవులను అభివృద్ధి చేయడం గానీ అన్నిట్లో కూడా ఆయనదైన శైలి ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ విషయంకి వచ్చేసరికి ప్రతి గ్రామం ఇవాళ అభివృద్ధి చెందుతుంది. ప్రతి తాండా అభివృద్ధి చెందుతుంది. ఇన్నాళ్ళకి అంటే మన రాష్ట్రం ఏర్పడిన ఇన్నాళ్ళకి, స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళకి ఆ దళితులకి, బడుగు బలహీన వర్గాలకి నిజంగా స్వాతంత్ర ఫలాలు అందుతున్నాయి. కాబట్టి ఈ రెండిటిని కంపేర్ చేయకండి. నా దృష్టిలోని ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చూసింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ముఖ్యమంత్రిగా చూసి మరింక భరించలేమనుకున్న పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా 2029లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కావాలని, అలాగే ఈ కూటమి ఇంకా పటిష్టంగా ఉండాలని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తారేమో, లేదా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తారో చూద్దాం తర్వాత. ఇది పవన్ కళ్యాణ్ గారు రావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. జనసేన పార్టీ వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. నాలాంటి పర్యావరణవేత్తలు కోరుకోవడంలో తప్పులేదు. కానీ దీన్ని అనవసరమైన కంపారిజన్స్ డ్రా చేసి, కంపారిజన్ ఇస్ వర్స్ట్ ఎనిమీ. ఇద్దరు సమానం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో విజయ్ గారిని కంపేర్ చేయకండి. ఇద్దరు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, నేను ఎవరికి సలహాలు ఇవ్వను, నేను ఎవరిని తక్కువ చేయనని చెప్పేసి. కాబట్టి ఇద్దరు ఆయన సాధించారు, తొందరగా సాధించారు. ఈ సాధించిన విజయం సుస్థిరంగా ఉండాలని, ఒక 10-15 ఏళ్ల పాటు విజయ్ గారు అక్కడ మంచి పాలన చేయాలని కోరుకుందాం. అలాగే మన రాష్ట్రంలో కూడా మంచి మార్పులు వచ్చి మళ్ళీ అరాచక పాలన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుందాం. థ్యాంక్ యూ.